జీటీవీ 24/7 న్యూస్ కి స్వాగతం. దొనకొండ మండలంలోని ఇండ్ల చెరువు, భూమనపల్లి, రుద్రసముద్రం, రామాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఇన్ఛార్జి పమ్మిడి రమేష్ పాల్గొన్నారు. డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, వలసలను నివారిస్తాం, ఉపాధి కల్పిస్తాం, దొనకొండకు త్రాగునీరు అందిస్తాం, మీ బిడ్డగా ఆదరించండి, గెలిపించండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ మండలంలోని త్రాగునీటి కష్టాలను నేను అర్థం చేసుకున్నాను. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దొనకొండకు శాశ్వత త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తాం. ప్రతి ఇంటికి కూడా కుళాయి కూడా అందించాలన్న మన అధినేత, కాబోయే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటిచ్చారు. దొనకొండ ప్రాంతంలోని పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. దొనకొండ ప్రాంతం నుండి ఏ ఒక్కరిని కూడా వలస వెళ్లనీయకుండా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను. నీ బిడ్డగా, మీ బిడ్డగా, మీ కుటుంబ బిడ్డగా, సోదరిగా, మీ చెల్లిగా, మీ కుమార్తెగా నన్ను ఆదరించండి. గొట్టిపాటి వారసురాలుగా 4వ తరం నుండి దర్శి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ఒక డాక్టర్ గా నాకు ప్రజల బాధలు తెలుసు. మీరు దీవించండి, ఆదరించండి. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నాతో పాటు పెద్దలు, గౌరవనీయులు, మన ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డిని కూడా గెలిపించే ప్రార్థన. ఈ ప్రచారంలోని దొనకొండ మండలం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.